బతుకమ్మ సంబురాలు ధూమ్ధామ్గా నడుస్తున్నాయా అలా మీకెళ్ళి 9 సంధి మన తెలంగాణ ఆడపడుచులు తీరొక్క పూలతోని బతుకమ్మ పండగ అసలు ఏమన్నా చేసుకున్నారా? ఆటలు పాటలు మాటలు ముచ్చట్లు అసలు ఎప్పుడు కాదు కన్నాడ చూడాల్సిందే. నడువిగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల. వారే వా అగో చూస్తురా సద్దుల బతుకమ్మ సంబరాలు ఎట్లా నడుస్తున్నాయో. ఊరు వాడ పూల జాతరే పోరి. మన ఆడబిడ్డలు మంచిగా కొత్త కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మలను వేర్చి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ మురిచిపోయారు. ఇగో ఇట్లా వరంగల్లో చూడుర్రి మన అక్కలు 100,000 మంది ఒక్క జాగలకచ్చి బతుకమ్మ ఆడుతుర్రు. అసలు వీళ్ళను ఇట్లా చూస్తుంటే నాకు 2 కళ్ళు జాలుతనే ఉల్లా. కానీ ఏ మాట కామాటనులా ప్రతి ఏడాది మన కాడ బతుకమ్మ పండుగ ధూమ్ధామ్గా నడుస్తుంది కదా. ప్రతి ఊరు ప్రతి వాడ శంకి లైట్లతోని ఎలిగిపోయేటి ఆడపడుచులు సంబరంగా చేసుకునేది. కానీ ఈ తాపజరంతా కలలేనట్టే కొడుతున్నది నాకైతే. మన సర్కారు బతుకమ్మ చీరల ఎగ్గొట్టింది ఈ తాప. ఎంత అన్యాయం ఇది.
మన చెయ్యి పార్టీ పాలనలా రైతులు ఎంత హరిగోస పడ్డరోలా. అందుకే చాలా ఊర్లలా రేవంత్ సార్కు శాపాలు పెట్టుకుంటా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటా కొత్త కొత్త పాటలు కైగట్టి మరి బతుకమ్మ ఆడిరు. అమ్మ తోడు చెప్తున్నా, మన ఆడపడుచులకి చెయ్యి పార్టీ మీద కట్టిన పాటలను ఇంటనైతే రేవంత్ అన్నకు నిద్ర పట్టనే పట్టదు కావచ్చు, గట్ల దూసుకోబోయిర్రు.